లక్ష డప్పులు వేల గొంతుకల యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని మీద నేను పాట రాయాలి ఇక్కడ ఆవిష్కృతమైంది ఈ పాటలో అనేదే నా ఉద్దేశం. ఓకే ఓకే. అందుకే నేను ఫస్ట్ రాసిన పాటలని పక్కకు పెట్టి దీన్ని ఈ కాన్సెప్ట్ రాగానే టక్కున రాసేసిన. చాలా బాగా వచ్చింది పాట, ఒక్కసారి పాడండి. నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తన్నదో, నాయనా నాకు డప్పును చేసియవే, లక్ష డప్పులల్లో నేను దరువులేస్తా, నాయనా నాకు పాటను నేర్పియవే, వేల గొంతులల్లో నేను పాటనవుతా, వేల గొంతులల్లో నేను పాటనవుతా, నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తన్నదో, కొంగు నడుముకు జుట్టి కోలాటమాడంగా కోయిల నేనవుతా, దండు నేను గట్టి దండోర వేయంగా నేనొక్క డప్పునవుతా, నాయనా నాకు పోరాట పంత నేర్పు, ఓ అవ్వా నాకు పాటల ముల్లెగట్టు, లక్ష డప్పులల్లో వేల గొంతులల్లో నేను సైన్యమే నేనవుతా, సాగర తీరాన రాగమవుతా, గోసిని బోసి గొంగడి వేసి పాటై ప్రవహిస్తా, గజ్జలు గట్టి గంతులు వేసి ఆటైనే పోతా, నాయనా నాకు సద్దిని గట్టియవే, ఓ అవ్వా నన్ను దీవించి సాగనంపే, లక్ష డప్పులు వేల గొంతులల్లో నేనొక్క అడుగునవుతా, అయ్యా నేనొక్క అడుగునవుతా, అన్నదమ్ములమే అక్క సెల్లెల్లమే వెలివేయబడ్డోళ్ళమే, వాటాదారులై విడిపోయి మనము కలిసి బతుకుదమే, కృష్ణమాది గన్న 30 ఏళ్ళు రాజ్యాంగబద్ధంగా అడిగే హక్కు ఇది, అందరి మద్దతు కూడగట్టుకొని డప్పులు మోగిద్దాము, అరే గొంతులు గలుపుదాము. నిజంగా చాలా అద్భుతంగా రాసినాం. ఒక ప్రయాణం చేయాలంటే తల్లి సర్ది కడుతుంది, క్షేమంగా పోయి రా బిడ్డ అని దీవిస్తుంది. దాన్ని కూడా ఈ పోరాట పటిమలో చాలా గొప్ప రాసిన అసలు.